మనిషి జీవితంలో అమ్మ, అక్క, చెల్లెలు, భార్య, కూతురు ఇలా ఎన్నో బంధాలు. కానీ స్త్రీ లేని ఇల్లు ఉండదు. అటువంటి స్త్రీలలో కనిపించే దైవక శక్తి గల 12 లక్షణాలను ఇప్పుడు వివరించుకుందాం మనం. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇటువంటి దైవ లక్షణాలు ఉన్న స్త్రీలు మీ ఇళ్లల్లో కూడా ఉన్నారో లేదో పూర్తి వీడియో వినండి. ప్రపంచంలో ఎన్నో కోట్ల స్త్రీలు ఉన్నారు. కానీ వారిలో కొంతమందికి మాత్రమే ఈ శక్తి ఉంటుంది. వారు చూడడానికి సాధారణంగా కనిపిస్తారు. కానీ వీరిలో ఉండే దైవశక్తి అసాధారణమైనది. ఇది నిజం. ఈ విషయం 100కి 99% మందికి తెలియదు. ఈ వీడియోను పూర్తిగా చూడండి. సగం సగం జ్ఞానం వలన ఏమీ తెలుసుకోలేం. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడడం వలన మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. సాముద్రిక శాస్త్రంలో, యోగ శాస్త్రంలో చెప్పబడిన 12 లక్షణాలను, అవి గల స్త్రీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో ఏ ఒక్క లక్షణం అయినా మీ ఇంట్లో శక్తి స్వరూపంలో ఉందేమో తెలుసుకోండి. మొదటి లక్షణం, బ్రాహ్మీ ముహూర్తంతో బంధం. ఏ స్త్రీ అయితే ఉదయం ఎవరూ లేపకుండా, అలారం లేకుండా 3 గంటల నుండి 4:30 గంటల లోపు మెలకువ వచ్చి తనకు తానుగా నిద్ర లెగుస్తారో వారిలో దైవిక శక్తి జాగృతం అయి ఉంటుంది. వారిని ప్రకృతే నిద్రలేపుతుంది. ఆ సమయంలో వారు ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది, జరుగుతుంది. ఇక రెండవ లక్షణం, పిల్లలు మరియు జంతువులు. మీరు చాలామందిని గమనించి ఉంటారు. చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు కొందరు చేతిలోకి వెళ్ళగానే ఏడుపు మానేసి హాయిగా నిద్రపోతారు. అలాగే జంతువులు కూడా ఎదుటివారు ఎవరో తెలియకపోయినా వారి దగ్గరికి ప్రేమగా వస్తాయి. వారిలో ఉండే ప్రేమ గుణం జంతువులను దగ్గర చేస్తుంది. ఇక మూడవ లక్షణం, చేతి రుచి. కొంతమంది అతి తక్కువ పదార్థాలతోనే ఎంతో రుచిగా వంట చేస్తారు. కొంతమంది ఎంత కష్టపడ్డా భోజనం రుచే ఉండదు. రుచిగా భోజనం చేసిన వారి చేతిలో అమృతం ఉంటుంది. ఇది వారికి వరప్రసాదం. వీరికి అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నాలుగవ లక్షణం, ముందస్తు సూచనలు. కొంతమందికి జరగబోయేది వారికి కలల రూపంలో తెలుస్తుంది. నిద్రలో కలలు పగటిపూట కూడా వస్తాయి. అవి నిజాలవుతాయి. దైవిక శక్తి ఉన్న స్త్రీలకు ముందస్తు సూచన చేస్తుంది. ఇది వారిలో ఉన్న 6వ చక్ర లక్షణం. ఐదవది, చెట్లు, మొక్కలు. చాలామంది మాటల్లో వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. చనిపోయే మొక్క కూడా వీరి చెయ్యి పడిందంటే బ్రతికిద్ది అని. దైవాంశం ఉన్న స్త్రీలు ప్రకృతితో మమేకమయ్యి ఉంటారు. వీరికి ప్రకృతి ఎప్పుడూ తోడుగా ఉంటుంది. అందుకే వీరి చేత్తో ఏ మొక్క పెట్టినా బాగా ఎదుగుతుంది. ఆరవది, స్పర్శతో రోగాలను పోగొట్టే శక్తి. ఇంట్లో ఎవరికైనా బాగోలేనప్పుడు చిన్న సేవతో ఇంటివారి రోగాలను పోగొట్టగలుగుతారు. వీరి చేతిలో ఏదో తెలియని శక్తి ఉంటుంది. అంటే తలనొప్పి వచ్చిన వారికి కేవలం స్పర్శతోనే నయం అవుతుంది. తమ చేతులు తాకగానే పోతుంది. వీరి చేతిలో ఒక హీలింగ్ పవర్ ఉంటుంది. సహజంగా ఈ శక్తి తల్లులలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఏడవది, సహజ సుగంధం. ఇది పద్మిని జాతి లక్షణాలు గల స్త్రీలలో ఉంటుంది. ఎటువంటి సుగంధ ద్రవ్యాలు వాడకపోయినా సహజంగా గంధం, చందనం వాసన వస్తూ ఉంటుంది వీరి దగ్గర. దైవిక శక్తి ఉన్న స్త్రీలలో ఈ వాసన వస్తుంది. ఇది వారిలో సకారాత్మక శక్తికి నిదర్శనం. ఎనిమిదవది, వాక్సిద్ధి. ఇది చాలా శక్తివంతమైన లక్షణం. కొందరు స్త్రీలు తిట్టినా, దీవించినా వెంటనే ఫలిస్తుంది అని అంటారు. అందుకే ఇంటి ఆడపిల్లను ఏడిపించకూడదు అని కూడా అంటారు. ఆడవారి నోటి ద్వారా వచ్చే శాపాలు, దీవెనలు ఖచ్చితంగా ఫలిస్తాయి. 9వ లక్షణం, కష్టాలలో కుంగిపోని మనస్సు. ఎంతటి కష్ట పరిస్థితిలో ఉన్నా వీరు కృంగిపోరు. కుటుంబానికి కూడా అండగా నిలబడతారు. దీపంలా వెలుగుతూ కుటుంబాన్ని కాపాడుకుంటారు. వీరిలోని ధైర్యలక్ష్మి అంశ వారి కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది. 10వ లక్షణం, ముఖంలో తేజస్సు. దైవశక్తి ఉన్న స్త్రీలలో ముఖం తేజస్సు అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. వారిలో కళ చాలా అందంగా ఉంటుంది. వారి ముఖాన్ని పదే పదే చూడాలి అనిపిస్తుంది. వారిని చూస్తే నమస్కరించాలి అని అనిపిస్తుంది. 11వ లక్షణం, నిష్కల్మషమైన కరుణ. చాలామంది స్త్రీలు ఎదుటివారి బాధలకి ఊరికినే చలించిపోతారు. వారికి తెలియకుండానే కళ్ళల్లోకి నీళ్లు వస్తాయి. గుడిలో దేవత విగ్రహాలు చూసినప్పుడు, భక్తి ప్రవచనాలు విన్నప్పుడు వారి కళ్ళల్లో తెలియకుండానే నీరు వస్తుంది. ఎదుటివారి పట్ల సానుభూతిపరులుగా కూడా ఉంటారు. వారి ప్రేమకు, కరుణకు అంతే ఉండదు.
ఇక ఆఖరిదైన 12వ లక్షణం పొడవైన నల్లని జుట్టు. ఇది కేవలం సౌందర్యం మాత్రమే కాదు, అది శక్తికి సంకేతం. ఏ స్త్రీకి పొడవైన జుట్టు ఉంటుందో వారికి ఆకర్షణ కూడా అలాగే ఉంటుంది. అయస్కాంత శక్తి ఎక్కువ అని అర్థం. వీరు తమ కుటుంబంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉంటారు. శక్తి అంటే మామూలు మంత్రాలు, యంత్రాలు కాదు, అద్భుతాలు చేయటం కూడా కాదు. ప్రేమ, త్యాగం, దయ, కరుణ మరియు అంతర్దృష్టితో జీవించడం. దైవిక శక్తి గల స్త్రీలు ఎలా ఉంటారో పూర్తి వివరాలు అందించాను. మరి ఈ 12 లక్షణాలు గల స్త్రీలు మీ ఇంట్లో ఎవరి రూపంలో ఉన్నారో కామెంట్లో చెప్పండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.